సరిగ్గా ఇలాగే ఉంది ఐపీఎల్లో ఆర్సీబీ సిచ్యువేషన్. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కానీ ఈ టీం మేలుకోలేదు. కానీ నిద్ర లేచాక బాగానే ఆడుతుందిలేండి. సడన్ గా ఈ టీం ఆటలో వచ్చిన మార్పు చూసిన ఫ్యాన్స్ పరిస్థితి. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే లేటెస్ట్ గా గుజరాత్ టైటాన్స్ పై కూడా ఆర్సీబీ ఆటతో ఇరగదీసి వరుసగా 2వ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ జరిగింది మిట్ట మధ్యాహ్నం. నడినెత్తి మీద సూర్యుడు స్ట్రా వేసుకుని బాడీలో గ్లూకోజ్ అంతా తాగేస్తున్నట్టు ఉంటుంది. అహ్మదాబాద్ లో వెదర్. అలాంటి టైంలో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ లోకల్ కుర్రాళ్ళంతా చేసింగ్ బెటర్ అంటున్నారు. మెంటల్ గా అలసిపోయి రెస్ట్ తీసుకుంటా అన్న మ్యాక్స్వెల్ కూడా ఈ మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే ఫీల్డింగ్ చేస్తాం అనేసాడు. ఈ మాట వినగానే మ్యాక్స్వెల్ సిచ్యువేషన్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఇక ఒప్పుకున్న తర్వాత వాయించక తప్పుతుందా అన్నట్టు 40 డిగ్రీల ఎండలో ఫీల్డింగ్ కి దిగింది ఆర్సీబీ. అయితే స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ఫస్ట్ ఓవర్ లోనే సాహాన్ అవుట్ చేసి టీం కి అదిరిపోయే బ్రేక్ ఇచ్చాడు. కాసేపటికి 16 రన్స్ చేసిన గిల్ అవుట్ చేసిన మ్యాక్స్వెల్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మే అంటూ సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇలాంటి టైంలో సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్ కలిసి జీటీని కాపాడేశారు. ధనాధన్ షాట్లతో ఆర్సీబీ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వీళ్ళిద్దరూ సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్న టైంలో ఎంటర్ అయిన సిరాజ్ కాపాడేస్తావా ముసలి బొమ్మాలి అన్నట్లు షారుఖ్ ను క్లీన్ బౌల్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మిల్లర్ కూడా బాగానే ఆడడంతో జీటీ 200 రన్స్ చేసింది. వీళ్ళ బ్యాటింగ్ చూసిన జీటీ ఫ్యాన్స్ అంతా సూపర్ అంటూ ఖుషి అయిపోయారు. 201 రన్స్ టార్గెట్ చేసిలో కెప్టెన్ డు ప్లెసిస్ విరాట్ కోహ్లీ కలిసి ఆర్సీబీకి అదిరే ఓపెనింగ్ ఇచ్చారు. 4 ఓవర్లోనే 40 రన్స్ చేసిన తర్వాత అవుట్ అయిన డు ప్లెసిస్ అరుణాచలం సినిమాలో రజనీకాంత్ స్టైల్లో దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు అంటూ వెళ్లిపోయాడు. డు ప్లెసిస్ అవుట్ అవడంతో క్రీజ్ లోకి వచ్చిన విల్ జాక్స్ మొదట్లో కనీసం బంతిని సరిగ్గా జడ్జ్ చేయలేక తిప్పలు పడ్డాడు. భారీ షాట్లు ఆడలేక ఎడ్జిలు తీసుకుంటున్న బంతులు వికెట్లకు తగులుతాయని భయపడుతూ వణికిపోయాడు. కానీ ఎదురుగా ఉన్న కోహ్లీ మాత్రం భారీ షాట్లు ఆడుతూ జాక్స్ పై ప్రెషర్ తగ్గించాడు. కానీ 24 బంతుల తర్వాత విల్ జాక్స్ రాక్షసుడు మేల్కొన్నాడు. అప్పటి వరకు 24 బంతులు ఆడి 31 రన్స్ మాత్రం చేసిన జాక్స్ సడన్ గా నేను లేచాను బౌండరీలతో రెచ్చిపోయాడు. అప్పటికే 70 రన్స్ చేసి సెంచరీకి దగ్గర పడ్డ కోహ్లీని కూడా మర్చిపోయి దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ దాటించేశాడు. జస్ట్ 41 బంతులు సూపర్ సెంచరీ చేసి ఆర్సీబీని గెలిపించేశాడు. జాక్స్ ఒక పక్క చెలరేగుతుంటే పైకి నవ్వుతూ కనిపించిన కోహ్లీ ఖచ్చితంగా మనసులో మాత్రం అనుకునే ఉంటాడు. కానీ మొత్తానికి ఆర్సీబీ సూపర్ వికెట్ సాధించింది కాబట్టి అందరూ కోహ్లీ జాక్సన్ మెచ్చుకోవాల్సింది. ఇక 2 మ్యాచ్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ ఇకపై కూడా టోర్నీలో కొనసాగాలన్నా క్వాలిఫైర్స్ కు సెలెక్ట్ అవ్వాలన్నా ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే ఇంటి దారి పట్టాల్సింది. మరి ఆర్సీబీ ముందు మ్యాచ్ లో ఏం చేస్తుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ క్వాలిఫైర్స్ చేరుతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన ఇలాంటి మేము రివ్యూల కోసం మా క్రిక్ మంకీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రికెట్ కు సంబంధించి మీకు ఏదైనా స్పెషల్ టాపిక్ పై వీడియో కావాలంటే అది కూడా కామెంట్ చేసి చెప్పండి. దానిపై కూడా ఇలాగే సరదాగా వీడియో చేసి మీకు అందిస్తాం. అప్పటి వరకు ఆడియోస్ అమిగోస్.